హరహర మహాదేవ శంభో శంకర. కుంభరాశి వారికి ఏప్రిల్ 7, 8, 9, 10, 11వ తేదీలలో జరిగేది ఇదే. కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ నెలలో 4 పెద్ద శుభవార్తలనైతే వింటారు. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడింది ఆ దైవమనే చెప్పుకోవచ్చు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఇక కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. వారి వలన వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుంచి దూరమైపోతూ ఉంటారు. ఇప్పటికీ ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి రాబోయే 5 రోజుల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఏలినాటి శని నుంచి విముక్తి లభిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. మంచి మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగానే కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తం పోతుంది. కుంభరాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని మోసం చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా సరే వీరు ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి. మీకు ఉన్నటువంటి అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి. వీరు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన మీకు బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. కుంభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే చాలా బాధపడతారు. కుంభరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కుంభరాశి వారికి ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ దుర్గమ్మ తల్లే. ఈ 5 రోజులు దుర్గమ్మ తల్లి అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన అఖండమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో దుష్టశక్తుల నుంచి మిమ్మల్ని ఆ దైవమే కాపాడింది. మీపైన ఎలాంటి చెడు ప్రభావం పడకుండా తోడుగా ఉంది. ఈ శుక్రవారం మీరు అమ్మవారి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి 21 ప్రదక్షిణలు చేయండి. దానివలన అమ్మ అనుగ్రహం మీపైన పూర్తిగా ఉంటుంది. ఇక మీ జీవితంలో తిరుగనేది ఉండదు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి మంచి శుభవార్తలు వింటారు.
విపరీతమైన డబ్బు వస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో మీరు స్వీయ అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి పెడతారు. మీ నమ్మకాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవటానికి, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవటానికి ఇది చాలా మంచి సమయమనే చెప్పుకోవచ్చు. ఇతరుల సహకారంతో మీరు ధనలాభాన్ని పొందే అవకాశం అయితే ఉంది. వ్యాపార భాగస్వాములు లేదంటే సహకారాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఈ నెలలో అంటే 7వ తేదీ భాగస్వాముల విషయాలలో చట్టపరమైన అంశాలలో సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈ 5 రోజులు అమ్మ అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉండబోతుంది. దానివలన మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వారికే కీడు జరుగుతుంది. మీకున్నటువంటి శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. కుంభరాశి వారు ఈ 5 రోజుల్లో పసుపు కొంటే ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. అఖండ ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. కుంభరాశి వారు ఈ 5 రోజులు దుర్గమ్మకి 11 నిమ్మకాయలతో పూజ గదిలో పెట్టండి. దానివలన మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు అన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రం మొత్తం పోతుంది. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత వాటిని తీసుకొని వెళ్ళి పారే నీళ్లల్లో వేయండి. అలాగే సామాజిక కార్యక్రమాలు, వినోదంలో పాల్గొనే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మీ రహస్యాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితులు, సహోద్యోగులతో మీ సంభాషణలో మీరు కాస్త నిర్మోహమాటంగా ఉండవచ్చు. కుంభరాశి వారు పెళ్ళైన వారు వారి జీవితంలో భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వృత్తి నిపుణులకు సహకారాలు, భాగస్వాముల ద్వారా అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు మాత్రం మంచి ఫలితాల కోసం కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. దానివలన మంచి మంచి శుభవార్తలైతే వింటారు. దేనికోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో అది అతి త్వరలోనే నెరవేరబోతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంతోషమైన జీవితం నెరవేరుతుంది. సమాజంలో ఇంకా కుంభరాశి వారికి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. దానివలన ఎన్నో నష్టాలు ఎదుర్కొంటారు. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. దినచర్యలో సమతుల్యత పాటించటం ముఖ్యం. చిన్న చిన్న శారీరక శ్రమలు, సరైన ఆహారం ఆరోగ్యాన్ని కాపాడతాయి. కుంభరాశి వారు ఈ 5 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారు ఈ 5 రోజుల్లో 5 మంది పేదవారికి మీకు వీలైనంత డబ్బును కానీ ఆహారాన్ని కానీ దానం చేయండి. దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మీ సాధారణ ఆరోగ్యం బాగుంటుంది. మీరేదైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ సమయంలో ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. పనిలో మరియు వ్యక్తిగత జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవటానికి సాధారణ వ్యాయామాలు లేదంటే ధ్యానం మీకు సహాయపడతాయి. అలాగే మీ ప్రేమ జీవితం మరియు సంబంధాలు సానుకూలంగా భావోద్వేగంగా ఉండే అవకాశమైతే ఉంది. ఇప్పటికే బంధంలో ఉన్నవారికి మీ భాగస్వామితో సాన్నిహిత్యం మరియు మద్దతు పెరుగుతాయి. చాలా కాలంగా విభేదాలు ఉన్నవారు భావోద్వేగాలకు సయోధ్యకు అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం లేదంటే భాగస్వామ్యం బలంగా మారబోతుంది. పెళ్లి కాని వారికి నిబద్ధతతో కూడిన ప్రతిపాదనలు లేదంటే భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చలు జరిగే అవకాశమైతే ఉంది. ఈ సమయంలో ఏర్పడే కొత్త పరిచయాలు దీర్ఘకాలికంగా మారవచ్చు. ఈ వారం మీరు ప్రేమించే వారికి కొంచెం ఎక్కువ సమయం ఇవ్వండి. సామాజిక కార్యక్రమాలు, ముఖ్యంగా మీ రహస్యాలు భాగస్వామికి ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. కుంభరాశి వారు ఈ 5 రోజులు ఎవరితోనూ గొడవలు పడవద్దు. దానివలన మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సీక్రెట్ విషయాలు ఎవరికీ చెప్పవద్దు. దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బతికితే అస్సలు ఓరవలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్టీ అనే అక్షరం ఉన్న వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే సోమవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టాలి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు.
కుంభరాశి కుంభరాశిని పాలించే గ్రహం శనీశ్వరుడు. శనీశ్వరుడు శివుడికి అత్యంత ప్రియమైన భక్తులలో ఒకరు. అందుకే కుంభరాశి వారిపైన శివుడికి ప్రత్యేకమైన అనుగ్రహం ఉంటుంది. శనిగ్రహం తరచుగా కష్టాలను, ఆలస్యాన్ని ఇస్తుంది. శివుణ్ణి ఆరాధించటం వలన శనిదోష ప్రభావం తగ్గుతుంది. శనిచ్చే కష్టాలు, సవాళ్లు ఎదుర్కొనే మానసిక బలం లభిస్తుంది. మీ జీవితంలో వృత్తిలో స్థిరత్వం పెరుగుతుంది. శివుడు శాంతికి అధిపతి. శని కూడా క్రమశిక్షణ ద్వారా శాంతిస్తూనే ఉంటాడు. ఈ రెండిటి కలయికే మీకు అంతర్గత శాంతినిస్తుంది. కుంభరాశి వారు సహజంగానే మేధావులు, మానవతావాదులు మరియు వినూతన ఆలోచనలు కలవారు. శివారాధన వలన మీ విశ్లేషాత్మక సామర్థ్యాలను మరియు సృజనాత్మకను పెంచుతుంది. ఈ రాశివారు సాధారణంగా ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. శివుణ్ణి పూజించడం వలన మీ శక్తి సరైన మార్గంలో మల్లుతుంది. ఆత్మ సాక్షాత్కారం దిశగా అడుగులు వేస్తారు. నిర్భయత్వం మరియు అహంకారం తగ్గుతాయి. అలాగే మీరు తలపెట్టిన పనుల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి. శివుడి ఆశీస్సులు మీ జీవితంలో విజయం సాధించడానికి బాగా సహాయపడతాయి. సోమవారం రోజు శివలింగానికి కొబ్బరి నీళ్లు లేదంటే చెరుకు రసంతో అభిషేకం చేయటం వలన మీకు విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఓం నమఃశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వలన మీకంతా మంచే జరుగుతుంది. కుంభరాశి వారికి ఈ శివారాధన ఒక అదనపు బలం లాంటిది. మీలోని స్వేచ్ఛాయుతమైన దాతృత్వ గుణాలను పెంచడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఈ వారం అనవసరమైన ప్రయాణాల కంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండటానికి లేదంటే చిన్నపాటి వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇక ఈ 5 రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోవద్దు. ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివలన ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, వైలెట్, ఎరుపు, నలుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 5, 8, 6 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. అలాగే ఏప్రిల్ 7వ తేదీ ఆర్థిక లావాదేవీలు, భాగస్వామ్య చర్చలు మంచి ఫలితాలను